నువ్వు వచ్చిన నుంచి నష్టం అయిపోతుంది. ఎవరు వచ్చిన కాంచి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు రానుండే, మరి గొలవట్టం రానుండే, ఏం చేస్తుండు? అంత ధైర్యం ఉన్నాడు రానుండే ఊరికి ఐలపురం. ఆయనకి ఎంత బుద్ధి లేదు, సిగ్గుశారం లేదా? మిమ్మల్ని కోటీశ్వరం పిల్లలను రోడ్ల మీద వేసుకొని వండుకుంటున్నాము. భయంగా బతుకుతురు. మరి ఎంత భయంగా బతున్నాం, పొద్దున్నాక పొరుగురు కష్టం చేసుకొని ఊర్లో బతున్నాం. ఊర్లో ఏం కష్టం ఉన్నది? కేసీఆర్ ఉన్నప్పుడు భయం, ఇప్పుడు ఈయన వచ్చిన భయం. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన దండం పెట్టాలి. ఆయన ఒక చీరలు పంపించిండంట, చీరలు లేవు, లంకరంగా లేవు, ఈ బంగారం లేకుండా సరే, మాకు పెళ్లి లేకుండా సరే, మా ఇల్లు మాకుంటే మేము గంజా నీళ్ళు తాగి బతుకుతాం అంతే. మా పిల్లలు మేము బతుకుతాం. పొరుగుర్ర కష్టం చేసుకొని ఊర్లో బతుకుతున్నాం మేము. ఊర్లో మాత్రం ఏం కష్టం లేదు మాకు. ఊర్లో మాత్రం కష్టం లేదు మాకు. పొరుగుర్ర గచ్చివాడి కాడ కష్టం చేసుకొని బతుకున్నారు. ఈ ఊర్లో కాదు. మరి ఆయన చూసుకొని బతుకుతున్నాం మేము. గెస్ట్ హౌస్ చూసుకొని బతుకుతున్నాం మేము. మళ్ళా గెలుస్తా అంటాడు, ఓటేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డి? చెప్పుతాను కొడతాను చెప్పినా ఎందుకు అంత కోపం? కోపం అని మీద కోపమే మాకు. ఎందుకు ఇలా వాళ్ళు ఇంట్లో కొడుతున్నాడు? ఎందుకు కొడుతున్నాడు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు గొలవట్లేడు, ఎందుకు గొలవట్లేడు? నువ్వే చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు గొలవట్లేడు ఎందుకు? మార్పు అన్నారు, ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు? ఎంత మంచిగా ఉంది మార్పు. ఇల్లు పోయే కాడికి వచ్చింది. ఇల్లు పోయే కాడికి వచ్చింది. మళ్ళీ కొన్ని రోజుల కోసం మా పానలు కూడా పోతాయి. మా పానలు కూడా పోతాయి. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఏంది మీ పరిస్థితి? ఏంది పానలు పోతాయి అని చెప్తున్నా కదా. ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటున్నాడు ఆడు. ఇంకో 5 ఏళ్ళు ఓట్లేస్తారా? ఓట్లే మన చెప్తానే కొడతామో. ఊర్రకు వస్తే ఏమవుతుంది వానికి వచ్చి రమ్మని ఒక్కనాడు రమ్మను ఊర్రకు వస్తే మన సంగతి ఏమిటో చెప్తాం. ఏమడుగుతావు? ఏమంటావు? నువ్వు 4000 పింఛన్ ఇస్తాను, మహిళా మండలకు 2000 ఇస్తావు నువ్వు. మరి ఏవి మళ్ళా తులం బంగారం పెడతావు, మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నావు లేని వాళ్ళకు. ఏడున్నాయి ఉన్నాయో కూడా పడుతున్నాడు. ఇంద్రా మిల్లు ఏడుస్తున్నాడు. ఒక ఇల్లు ఇచ్చినా అని చెప్పమని ఈ ఊర్రా.